నిన్న సండే అనేసి మా ఆయన చికెన్ తీసుకొచ్చి కడిగి అట్లనే ఆయననే చికెన్ కర్రీ కూడా చేసిండు. కాకపోతే ఇది వచ్చిన ప్రాబ్లం ఏంటంటే నేను ఏ చికెన్ తీసుకురావాలో చెప్పలేను. నార్మల్గా ఆయన అయితే బాయిలర్ కోడి తీసుకొస్తాడు. కాకపోతే నిన్న ఏమనిపించిందో నాకు మా పాప బాగా సర్దైంది అనేసి ఇంకా నాటుకోడి తీసుకొచ్చిండు. ఆయననే వండుతా అంటే సరే అనేసి నేను కూడా కూరుకున్నాను. నాకెందుకంటే చేయడానికి రాదు కాబట్టి. ఒక దిక్కు మా ఆయన వంట చేస్తుంటే మా పాప ఇలా సతాయిస్తుంది అనమాట, నేను వీడియో తీస్తున్నానేసి. ఇక మా ఆయన నాటుకోడి చికెన్ చేయడంలో ఆయన బిజీగా ఉంటే నేను ఇంకా బగారా రైస్ చేస్తున్నాను అనమాట. ఇది బగారా రైసే కాకుండా బ్యాక్ సైడ్లో ఉన్న కిచెన్ అంతా క్లీన్ చేసుకోవాలి, లేదంటే గందరగోళంగా అయిపోతుంది. అస్సలు ఓపిక కూడా ఉండదు. ఇంకా తర్వాత లాస్ట్లో ఏంటంటే మాకు చికెన్ చేయడం వచ్చే నాటుకోడిది అంటే అసలుకే రాదు. మేము కూడా యూట్యూబ్లో చూసి చేస్తున్నాం అనమాట. నిజానికి లాస్ట్లో చాలా బాగా కుదిరింది. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తాండి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ కూడా కొట్టేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా అలానే ఫాలో అయిపోండి. ఓకే బాయ్.